కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలలో మఠాల ముసుగులో సాగుతున్న లీజు దందా అంతా ఇంత కాదు. పవిత్ర ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మఠాలు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారాయి. లక్షల సంపాదన ధ్యేయంగా ఎందుకోసం ఏర్పాటు చేశారన్నది మరచారు. అయితే అసలు హైందవ వ్యాప్తికి తిరుమలలో నెలకొల్పిన మఠాలు ఆ పని చేస్తున్నాయా? భక్తులకు లాభాపేక్ష లేకుండా గదులు కేటాయిస్తున్నాయా? వాచ్ ది స్టోరీ. ఎన్నో ఏళ్లుగా తిరుమలలో నిర్మించిన మఠాలు పీఠాలపై దృష్టి సారించలేకపోయింది టీటీడీ. వివిధ విభాగాలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండే టీటీడీ మఠాలపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించడంలో విఫలమైంది. టీటీడీ వసతి గదులు నిండితే చాలు, మఠంలో రూములకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. అప్పటి వరకు 500 రూపాయలు ఉండే గదులు దాదాపు 2500 రూపాయల వరకు పలికేది. సీజన్లో బుకింగ్స్ పెట్టి పెళ్లి మండపాలకు డిమాండ్ అమాంతం పెంచేవారు. ₹1,00,000 ఉండే కళ్యాణ మండపాల విలువ ఏకంగా 3 నుంచి 4 లక్షలు పలికేవి. మఠాల్లో పెళ్లిళ్లు, బారసాల, అక్షరాభ్యాసం, ఉపనయనం మఠాల్లో అధికంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాటల చాటున నిర్వహిస్తున్న ఈవెంట్లకు ₹1,00,000 మేర ఖర్చు పెడతారు. ఇది ఒక్క మఠానికే పరిమితం కాలేదు. తిరుమలలో ఉన్న 35 మఠాల్లో ఇదే తంతు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. మఠాలపై వస్తున్న ఆరోపణలపై నిజాలు తేల్చడానికి టీటీడీ పాలక మండలి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టీటీడీ రెవెన్యూ డీఈఓ, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ అధికారి, ఇంజనీరింగ్ అధికారి, వికనస ఆశ్రమం, మునస్వామి మఠం, వాసవి భవన్, రాఘవేంద్ర స్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒక్కో ప్రతినిధిని నియమించారు. కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది. వాస్తవానికి తిరుమలలోని 35 మఠాల్లో పూజలు, ప్రవచనాలు, యాత్రికులకు ఉచితంగా అన్నదాన ప్రధాన లక్ష్యంగా టీటీడీ స్థలం కేటాయించింది. కేవలం దక్షిణాది రాష్ట్రాల పీఠాధిపతులకు మాత్రమే మొదట మఠాల నిర్మాణానికి టీటీడీ స్థలాలను లీజుకి ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడ పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అద్దెల నియంత్రణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటీ నియమించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడి పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అద్దెల నియంత్రణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటీని నియమించింది. సాధారణంగా లీజుకి ఇచ్చిన మఠాలు, పీఠాలు ఆయా మఠం పీఠాధిపతుల ఆధీనంలో ఉండాలి. కానీ తిరుమలలో జరిగేదంతా రివర్స్ వ్యవహారం. కొందరు టీటీడీ ఉద్యోగులు, స్థానికులు సొంత దందాకు వినియోగించుకుంటున్నారు. టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలాల్లో నిర్మించిన సత్రాలను ఆయా పీఠాల అధిపతులు తిరుపతి, తిరుమల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులకు లీజుకి ఇచ్చిన విషయం బహిరంగ రహస్యమే. ఈ లీజుదారుల నుంచి నెల 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు మఠాలకు వెళుతున్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా ఈ సత్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులు గదుల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. వారిలో చాలా మందిని టీటీడీ గదులు వద్దే కొందరు సత్రాల వైపునకు మళ్లిస్తున్నట్లు చెబుతున్నారు. తిరుమలలో సత్రాల చాటున వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు బహిరంగ రహస్యం. ధార్మిక ప్రవచనాలు వినిపించాల్సిన ఈ సత్రాలు ఈవెంట్ కేంద్రాలుగా మార్చి కాసుల పంట పండించుకుంటున్నారు. వివాహం జరిపించాలంటే మండపం సైజు ఆధారంగా 1,00,000 నుంచి 1,50,000, మండపం పూలతో అలంకరించడానికి 50,000 రూపాయల నుంచి 70,000గా, క్యాటరింగ్ కనీసం 1,00,000 ఉంటుంది. వధూవరులు, వారి కుటుంబాలకు విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఇక ఉగాది రోజుకు 1,000 నుంచి 2,000 వరకు ఉంటుంది. అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానా, ఇతర ఖర్చులు 50,000 రూపాయలు వసూలు చేస్తూ ఉంటాయని చెబుతున్నారు. ఒక్కో సత్రం సైజు వేర్వేరుగా ఉంటుంది. వసతులు కూడా అలాగే ఉంటాయి. గదుల అద్దె కూడా మరో రకంగా ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి ధరలు నిర్ణయించినట్టు చెబుతున్నారు. దీంతో తిరుమల కొండపై ఉన్న సత్రాల్లో చాలా వరకు ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. తిరుమలలో దేశంలోని వివిధ పీఠాధిపతులకు కేటాయించిన మఠాలపై కూడా దృష్టి సారించారు. కొండపై ఉన్న ఆ మఠాల్లో ఉన్న వసతులు ఏమిటి? పీఠాధిపతుల నుంచి లీజుకు తీసుకున్నది ఎవరు? ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులు అంటే విశాలమైన ఫంక్షన్ హాళ్లు, గదులు ఎన్ని ఉన్నాయి? వాటి వైశాల్యం ఎంత?
వసూలు చేస్తున్న అద్దె ఎంత, టీటీడీ ఏ ఉద్దేశంతో వీరికి కేటాయించింది, ఈ సత్రాలలో జరుగుతున్న వ్యవహారాలేంటి అనే విషయాలను పరిశీలించడానికి 9 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇది జరిగి సుమారు 10 రోజులు అవుతున్న టీటీడీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. దీంతో సత్రాలపై అధ్యయనం చేయడానికి కమిటీ నియమించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండపై ఉన్న పీఠాధిపతులకు సంబంధించిన మఠాల వ్యవహారాలను అధ్యయనం చేసిన తర్వాత ఏం చేస్తారనేది సమాధానం లభించని $1 మిలియన్ ప్రశ్న. అయితే అనుమతులకు మించి భవనం నిర్మించిన విశాఖ శారదాపీఠం మఠం లీజు రద్దు చేస్తూ ఆ భవనం స్వాధీనం చేసుకోవడానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలో జరిగిన మొదటి పాలక మండలి సమావేశంలోని నిర్ణయం తీసుకున్నారు. మిగతా సత్రాల స్థితిగతులను సమీక్షించిన తర్వాత పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. రైట్, ఇప్పటి వరకు